హాయ్ హలో నమస్తే, నేను శ్వేత అండి. మీరు చూస్తున్నారు శ్వేత టెక్ మంత్ర ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా డేస్ అయింది వీడియో చేయక. సో ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో నేను ఎలాంటి చెట్లను పెంచుతున్నానో మీకు చూపించాలని అనుకున్నాను. సో మనకి గ్రీనరీ అంటే ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. సో ఫస్ట్ చెట్టు వచ్చేసి మనకి పుదీనా. సో మనం చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఇది చేసుకోవడం జస్ట్ మనకి వేరు పెట్టడం వల్లే వచ్చేస్తుంది. చూస్తున్నారుగా ఎంత బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాయో. సో మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా మనం వేరు పెట్టడం వల్ల వచ్చేస్తుంది. అండ్ టంటడా ఏంటిది, ఈ చెట్టు వచ్చేసి తెలుసు కదా మీకు, తులసి. ప్రతి ఇంట్లో మనం తులసి చెట్టుని పెంచుకుంటాము. సో అందుకే నేను కూడా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఏం చెట్టు చెప్పుకోండి, కొత్తిమీర అండి. ఎంత బాగున్నాయో కదా. సో మనం ఇంట్లో ఇలా పెట్టేసుకుంటే మనం వంటలో కూడా యూస్ చేసుకోవచ్చు, బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో కొత్తిమీర వచ్చేసి మనం జస్ట్ ధనియాలు వేస్తే వచ్చేస్తాయి. జస్ట్ 15 to 20 డేస్లో మనకు వచ్చేస్తుంది. రీసెంట్గా పెట్టాను అండ్ పెద్దగా అయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో చాలా బాగుంది కదా. అండ్ ఇది కూడా సేమ్ అండి, ఇది కూడా మనకు కొత్తిమీరే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రోజ్ చెట్టు, రోజ్ ఫ్లవర్ చెట్టు చాలా బాగుంది కదా. ఈ ట్రీ ఏంటంటే జస్ట్ మనకు ఒక ఫ్లవర్ వచ్చినా కూడా వి ఫీల్ వెరీ హ్యాపీ కదా. సో అందుకని నేను రోజ్ ఫ్లవర్ చెట్టు పెట్టేశాను. అండ్ ఈ చెట్టు వచ్చేసి చూసారా ఎంత బాగుందో, తమలపాకు చెట్టు. ఇలాంటి చెట్లు ఇంట్లో పెంచుకుంటే ఎంత గ్రీనరీ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయినా, ఎలోన్గా ఉన్నా కూడా ఈ చెట్ల దగ్గర కూర్చుంటే వి ఫీల్ వెరీ హ్యాపీ అండి. సో నేను అందుకే నాకు చాలా వరకు తెలియదు నేను ఎలా చెట్లను పెంచాలో, బట్ నేను అలవాటు చేసుకున్నాను. అండ్ ఇవి రోజు డే బై డే గ్రోత్ అవుతుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. సో నేను కూడా మీకు ఇది చూపించాలనుకున్నాను. ఇంకా కొన్ని చెట్లను కూడా పెట్టాము. సో నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా చూపిస్తాను. చాలా చాలా బాగున్నాయి కదా. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. ఇంట్లో న్యాచురల్గానే మీరు ప్రిపేర్ చేసుకోండి. నేను ఇంకా కొన్ని చెట్లను పెంచాలనుకుంటున్నాను. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అంతవరకు, until then, bye bye.